కొనియాడేదన్ దేవా నిన్నే కొనియాడేదన్ దేవా నిన్నే కొనియాడేదన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా ప్రభువా మమ్మల్ని నడిపించావు నాయన. స్తోత్రాలయ్యా. నీ ఆత్మను మా మీద ఉంచండి అయ్యా. నీ పరిశుద్ధాత్మను మా మీద ఉంచండి. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు నాయన. సహాయము చేయండి, మమ్మల్ని బలపరచండి, నిలబెట్టి ప్రభువా సహాయం చేయండి నాయన. కృంగిన వారి మోకాళ్ళు లేవనెత్తండి ప్రభువా. కృంగిపోయి అలసిపోయిన వారిని ప్రభు బలపరచండి, సహాయం చేయండి నాయన. నీ కృపలో నీ దయలో ఈ యొక్క మార్చి నెలలో మాకు ఇచ్చారు నాయన. వందనాలు, స్తోత్రాలు. బల్లారాధనలో కూడా తోడుగా ఉండి నీ దయ నీ కృప మా మీద ఉంచమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని వాక్యములు మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశము నా కన్నులకు వెలుగిమ్ము. నా కన్నులకు వెలుగిమ్ము. అందరు చెప్దాం. నా కన్నులకు వెలుగిమ్ము. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకుత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచితినని నా శత్రువు చెప్పకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము. చాలు. ఈ రోజున మన అంశము నా కన్నులకు వెలుగిమ్ము. నా కన్నులకు వెలుగివ్వు. నా కన్నులకు వెలిగిమ్మని అడుగుతున్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ వచనములో యెహోవా నా దేవా నా మీద ఏముంచమంటున్నాడు? నా మీద దృష్టి ఉంచు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నా మీద దృష్టి పెట్టయ్యా, నా మీద దృష్టి ఉంచు, నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచితనని నా శత్రువు చెప్పకుండాను. శత్రువు చెప్పకోకుండా, శత్రువు ఏమనుకుంటాను, గెలిచారులే, వాళ్ళు అయిపోయారులే, వాళ్ళు ఓడిపోయారులే అని వాళ్ళు చెప్పుకోకుండా ఉండుటకును, చెప్పకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను. నేను తూలిపోయాను, నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగుము. నా కన్నులకు వెలుగు. నా కన్నులకు వెలుగు కావాలి. మన కన్నులకు చూసారా, మన కన్నులకి అలాంటి గొప్ప వెలుగు కావాలి. నా కన్నులకు వెలుగు కావాలి, అలాంటి కన్నులు కావాలి. చూడండి, మన కన్నులు దేవుని చూచు కన్నులై ఉండాలి. దేవునికి స్తోత్రం. 19:8 అంటాడు. 19వ అధ్యాయం 8వ వచనములో అక్కడేమన్నాడు చూద్దాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి. అది నా కన్నులకు ఏమిస్తుంది? నా కన్నులకు వెలిగివు, నా కన్నులకు వెలిగివు ప్రభువా. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి నా హృదయమును సంతోషపరుస్తాయి. దేవుని ఉపదేశములు చాలా నిర్దోషమైనవి, అవి మన హృదయాలకి సంతోషం కలుగజేస్తాయట.
ఆయన ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, నా కన్నులకు వెలుగివ్వమని అడుగుతున్నాడు. ఆయన కన్నులకు వెలుగివ్వా అని అడుగుతున్నాడు. నిజమే, మన కన్నులకు వెలుగు కావాలి, మన కన్నులు వెలుగై ఉండాలి. సరే, అయితే మన కన్నులనత ఒక యుగ సంబంధమైన దేవత మూసివేసి ఉంటుంది. మన కన్నులకు చీకటి కలగజేస్తుంది. మన కన్నులకు అర్థము కాకుండా ఒక యుగ సంబంధమైన ఒక దేవత అంట కలుగు చేయమని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం 4వ వచనం, 2 కొరింథీ కొత్త నిబంధనలో 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో అని అంటాడు. ఏమిటంట అది? 4వ అధ్యాయం 4వ వచనం కొత్త నిబంధనలో చూస్తే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము, మన కన్నులకు గుడ్డితనము కలగజేస్తుందట. కన్నులకు యుగ సంబంధమైన ఒక దేవత ఉంది. అది మన కన్నులకి వెలుగు రాకుండా మన కన్నులకి చీకటి కలగజేస్తుందట. అసలు మన కన్నులకు చీకటి కలగజేస్తుంది. అందుకని దావీదు చక్కని ప్రార్థన చేశాడు, నా కన్నులకు వెలుగు ఇమ్ము, నా కన్నులకు ఇవ్వయ్యా, నాకు వెలుగు ఇవ్వయ్యా, నిన్ను చూడాలి, నా కన్నులకు వెలుగు కావాలి. అయితే ఈ యుగ సంబంధమైన దేవత మన కన్నులకు ఏం చేస్తుందట? గుడ్డితనము కలగజేస్తుందట. గుడ్డితనము కలగజేస్తుంది, గుడ్డివాళ్ళుగా చేస్తున్నాం. నిజమే, మన కన్నులు వెలిగించబడాలి, మన మనోనేత్రాలు వెలిగించబడాలి, కన్నులు తెరవబడాలి. గుడ్డివాడు కన్నులు తెరిచాడు దేవుడు. త్రోవ పక్కన పడినటువంటి గుడ్డివాడి కన్నులు తెరిచాడు. ఆయన కన్నులు తెరిచాడు. అయితే కన్నులలో ఎప్పుడైతే నా కన్నులకు వెలుగివ్వమని ప్రార్థన చేశాడు, నా కన్నులకు వెలుగు కావాలి ప్రభువా, నా కన్నులు గుడ్డితనముతో కమ్మి ఉన్నవి, నీ వెలుగు కావాలి, నా కళ్ళల్లోకి నీ వెలుగు కావాలి అని దావీదు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, మన కన్నులు మనం గుడ్డివాడులాగా తల్లాడుకుంటున్నాం. చూశారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయం జరిగింది. ఎలీషా కాలంలో ఒక విషయం జరిగింది. ఎలీషా ఇశ్రాయేలు దేశానికి ప్రవక్తగా ఉన్నాడు. ఏలియా శిష్యుడి పేరు ఎలీషా. ఏలియా ప్రాణం ఉండగానే ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఏమండి, మరణం అనేది మరణం చూడలా. బైబిల్లో ఇద్దరు మరణం చూడకుండా వెళ్ళిపోయారు, శరీరంతోనే వెళ్ళిపోయారు. ఎవరు? ఒక ఆయన పేరు హానోకు, రెండో ఆయన పేరు ఏలియా. వాళ్ళు అగ్నిరథాలతోనే వాళ్ళు వెళ్ళిపోయారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఆ ఏలియా దగ్గర నేర్చుకున్నాడు భక్తి. ఎలీషా నేర్చుకున్నాడు. ఎలీషా ఏమని నేర్చుకున్నాడంటే ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాడు. సరే, గురువు శిష్యుడికి కొన్ని భక్తి నేర్పడానికి ఏం పెడతాడు? కొన్ని కష్టాలు పెడతాడా? గురువు దగ్గర శిష్యుడు గురువు భక్తి నేర్చుకోవాలంటే శిష్యుడికి కొన్ని కష్టాలు పెడతాడు. ఏం కష్టాలు పెడతాడు? ఆకలి అనే కష్టం పెడతాడు, బట్టల కొరత అనే కష్టం పెడతాడు, అన్నీ కూడా రోగం అనే, వ్యాధులని, బలహీనతని, కష్టాలన్నీ పెడతాడు ఆయన. చూసారా మరి? అయితే ఏలియా దగ్గర దేవుని కృపను పొందాడు, ఏలియా దగ్గర ఆత్మను పొందాడు, ఆత్మను సంపాదించాడు. అయితే ఎలీషా కాలంలో ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారంటే చాలా భయభ్రాంతులతో ఉన్నారు. చుట్టూ శత్రువులు. అయితే ఏది జరిగినా ఎలీషా ముందే చెబుతున్నాడు, అయ్యా జాగ్రత్త, శత్రువులు వస్తున్నారు, మీరు ప్రార్థన చేయండి జాగ్రత్త అని దేవుడు ఎలీషా ద్వారా ముందే చెప్పించేసేస్తున్నాడు. ఎలీషా ద్వారా ముందే చెబుతున్నాడు.
అయితే వాళ్ళు అనుకుంటున్నారు, రే మనము వాళ్ళకంటే మించిన వాళ్ళం కదా, అసలు మన గురించి వాళ్ళకి ఎట్ట తెలిసిపోతుంది, మన గురించి ఎట్ట తెలిసిపోతుంది, మన గురించి ఎట్ట తెలిసిపోతుంది అని అంటే, వాళ్ళల్లో ఒకడు అంటున్నాడు, అయ్యా ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు, వాళ్ళ దేవుడు చెబుతున్నాడు ఏం జరుగుతుందో, శత్రువులు ఎటు నుంచి వస్తున్నారో ముందే ఎలీషాకి చెప్పేస్తున్నాడు అనే సమయంలో ఆ రాజుకు కోపం వచ్చి, అసలు ఎలీషా ఎక్కడున్నాడు, వాడిని పట్టుకురండి, అసలు వాడిని పట్టుకొచ్చి మన యొక్క రాజ్యంలో పడేసేసి వాడిని బంధించేసేసి చేస్తే వీళ్ళ అంతేంటో మనం చూడవచ్చు అని చెప్పి ఆయన పంపించినట్లుగా మనం చూస్తున్నాం. 2 రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో చూస్తే, 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయములో మనం గమనించినట్లయితే చూడండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయములో 6వ అధ్యాయము పాత నిబంధన చూడండి, పాత నిబంధన గ్రంథంలో 6వ అధ్యాయము 15 నుంచి చదవండి. దైవజనుడైన అతని పనివాడు పెందరకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున నున్నవాడు. చూసారా, ఏలియా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, చూసారా, ఆ శిష్యుడి పేరేంటి చెప్పండి, ఆ ఎలీషా శిష్యుడి పేరేంటండి, రాశాడుగా, ఎలీషా శిష్యుడి పేరు ఉంది కదండి, గెహాజీ. దైవజనుడైన అతని పనివాడు పెందరకడే లేచి, ఆ పనివాడు దైవజనుడి దగ్గర ఉన్నటువంటి పనివాడు పెందరకడే లేచి ఇంటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు సైన్యములు పట్టణం చుట్టూ అతన్ని చుట్టుకొని ఉన్నారు. ఎవరిని? ఎలీషా చుట్టూ, ఎలీషా ఇంటి చుట్టూ మొత్తం కాపు కాసేసేసారు. ఇక బయటకు వచ్చే పరిస్థితులు. పొద్దున్నే లేచాడు పనోడు పొద్దున్నే లేచేపాటికి, అమ్మో ఇదేంటి, మా అయ్యగారి ఇంటి చుట్టూ మాటేసేసారుగా, ఇక అయ్యగారి ఇంటి చుట్టూ మాటేసేసారు, ఇక ఏంటి పరిస్థితి, ఇంకేముందో, ఇక అయ్యగారిని తీసుకెళ్ళిపోతారు అని చెప్పి ఎలీషా దగ్గరికి వచ్చాడు ఆ పనివాడు. అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేయదుము, ఏం చేద్దామయ్యా, ఇంకా చూడండి 15వ వచనంలో కింద అంటాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేయదుము అని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి వాడు గడగడ వణుకుతున్నాడు. పనివాడు గడగడ, అయ్యా మన ఇంటి చుట్టూ మాటేసేసారయ్యా, ఇక మనల్ని చంపేసేస్తారు, ఇక మన ఇంటి చుట్టూ మాట వేసేసారయ్యా, మన ఇంటి చుట్టూ కూడా మాటేసేసారయ్యా, అయ్యా దైవజనుడా ఎలీషా అయ్యా అని అంటే ఆయన అంటున్నాడు, దైవజనుడా భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. మన పక్షాన ఉన్నవాడు వారికంటే అధికుడు. దేవునికి స్తోత్రం. మన పక్షాన ఉన్నవాడు దేవుడు. యెహోవా మన పక్షమున ఉండగా, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. అలాగే దేవుని వాక్యములో ఇక్కడ చూడండి, ఎలీషా తీసుకెళ్ళిపోదామని వచ్చేసారు, చుట్టూ మాటు వేశారు, చుట్టూ మాటుగాండ్ర చుట్టూ మాటు వేశారు. అయితే పనివాడు గజగజ వణుకుతున్నాడు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు చూసారా? 17వ వచనంలో, యెహోవా వీడు చూచున్నట్లు
దయచేసి వీని కండ్లను తెరువమని, దయచేసి వీడి కళ్ళు తెరువు ప్రభువా అని చెప్పి ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా ఏమండి? వాక్యం అర్థమవుతుందా? ఇక్కడ మాటు వేసారు శత్రువులు, పనివాడు వణికిపోతున్నాడు. భయపడవద్దని చెప్పి ఎలీషా ప్రార్థన చేశాడు. వీడి కళ్ళు తెరువు ప్రభు, కళ్ళు తెరవమని ప్రార్థన చేసినప్పుడు వీని కళ్ళు తెరువు అంటే, ఇప్పుడు దేవుడు అంట వాని కన్నులు తెరిచినప్పుడు వాడికి ఏం కనపడుతుందంట? ఏం కనపడుతున్నాయి? అగ్ని రథాలు గుర్రాలు కనపడుతున్నాయి. వాళ్ళు వచ్చిన దానికంటే సైన్యం దింపాడంతే. దేవునికి స్తోత్రం. కనపట్లా, పనివాడికి కనపట్లేదు, పనివాడికి కనపట్లేదు. అందుకనే దేవుని వాక్యంలో ఏమై ఉన్నాయి ఏమండి? మనోనేత్రములు కనపట్టలేదు, వాని కండ్లు తెరువుము, యెహోవా వాని కండ్లు తెరువుము అన్నాడు. చూసారా? మరి మన కళ్ళు ఉన్నాయి, మనం చూస్తున్నాం, కానీ మన కన్నులు తెరవబడినప్పుడు మన చుట్టూ ఏముంటాయి? అగ్ని రథాలతో. అవును, మనం అనుకుంటాం మనమే కదా అని అనుకుంటాం, కానీ పనివాడంట గసగస వణికిపోయాడు. అమ్మో, ఏంటి ఎలీషా చుట్టూ ఎంతమంది వచ్చేసారు కదా అని అంటే, ప్రభువా వీని కళ్ళు తెరువు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అక్కడ దావీదేవుని ప్రార్థన చేశాడు, నా కన్నులకు వెలుగు ఇమ్ము. దేవునికి స్తోత్రం. అది మన కళ్ళలో చీకటి ఉంటే ఏం కనబడుద్ది? ఏమది? ఏమండి? ఆ పనివాళ్ళలో కనబడలేదు. మన పక్షమున ఉన్నవారు మనకంటే అధికులుగా ఉన్నారు. దింపాడు అంతే, సైన్యాన్ని దింపాడు, పరలోక సైన్యం దిగారు. సరే, ఎలీషా ఒక్కడే అనుకున్నారు, కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళకంటే దేవుడు ఈ సైన్యం కనపడుతున్నారంట. ఎవరు కనపడుతున్నారు? ఎలీషా పనివాడికి. వామ్మో, నేను వీళ్ళే అని అనుకున్నా, కానీ మా అయ్యగారు చుట్టూ ఎంతమంది ఉన్నారు? వారికంటే అధికులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. సరే, ఎప్పుడు చూశాడు? దేవుడు వాని కండ్లు తెరిచినప్పుడు. దేవునికి స్తోత్రం. అందుకని దావీదు ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా నా కన్నులకు వెలుగువు, నా కన్నులు చీకటిగా ఉన్నాయి అని అంటాడు. చూసారా? నా కన్నులు చీకటిగా ఉన్నాయి. అందుకని బైబిల్ గ్రంథములో దృశ్యమైనవి అదృశ్యమైనవి, సరే, మనం చూడాలి. దృశ్యమైనవి మనం చూస్తున్నాం, మనం అందరం మనం కనబడుతున్నాం, కానీ అదృశ్యమైనవి ఉన్నాయి. అదృశ్యమైనవి మనం చూడాలి. అందుకని ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తే దృశ్యమైనవి అదృశ్యమైనవి మనం నిదానించి చూడాలి. కొరింథీ పత్రికలో అని అంటాడు, 4వ అధ్యాయములో 17వ వచనములో, కొరింథీ రాసిన పత్రిక, 2వ కొరింథీ పత్రిక, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే మేము నిదానించి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, దృశ్యమైన వాటిని మేము చూడక
దృశ్యమైన వాటిని మేము చూడక ఏం చూస్తున్నామంట? అదృశ్యమైన వాటి మన దగ్గర లేవు, జరగదు. ఇది ఎట్లా జరుగుతాయా? ఏమని ఏం చేస్తావేంటి? ఎట్లా జరుగుద్ది? మనకు కనబడదు. సరే, అదృశ్యము. దృశ్యమైనవే మనం చూస్తున్నాం, కానీ అదృశ్యమైనవి ఉన్నాయి. అందుకనే భక్తుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అది మనం అదృశ్యమైన వాటిని చూడాలి. దృశ్యమైన వాటిని మనకు కనబడేది ఏముంది? ఆ పనోడికి ఏం కనపడ్డాయి? పనోడికి ఏం కనపడింది? వాడు దృశ్యమైనవే చూశాడు. కానీ ఎలీషా చుట్టూ ఏముందట? అదృశ్యమైనవి ఉన్నాయి. మనం అదృశ్యమైన వాటిని చూడాలి, అదృశ్యమైనవి చూడాలి. దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే మన కన్నులకు వెలుగు, మన కన్నులకు వెలుగు కావాలి, వెలుగు ఇవ్వాలి. అదృశ్యమైన వాటిని మనం చూడాలి. అందుకని నా కన్నులను, అందుకని ఇక్కడ వాక్యములో ఏమన్నాడంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము అంటాడు. ఎక్కడ? 119:37. 119లో కీర్తన 37వ వాక్యం చూడండి బైబిల్లో. 119లో కీర్తన 37వ వచనంలో ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయుము. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సరే, వ్యర్థమైన వాటిని, సరే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. నా కన్నులు తిప్పేయి అని అంటున్నాడు. నా కన్నులకు వెలుగివు, నా కన్నులకు వెలుగివ్వుము. వ్యర్థమైన వాటిని నేను చూడకుండా. నేను గుడ్డివాడైపోయి ఉన్నాను. వ్యర్థమైన వాటిని, ఈ లోకం అంతా వ్యర్థము, సమస్తము వ్యర్థమేనన్నాడు అండి. అదృశ్యం మనకు తెలియదు. సరే, మనం ఉన్నది మనమే కనబడుతున్నాం. అయ్యగారు మనమే కదా అయ్యగారు అని అంటాం. కానీ మనకంటే ఎవరున్నారట? పరలోక సైన్యము ఉన్నారు. అదృశ్యమైన వాటిని మనం చూడలా. ఏమండి? అదృశ్యమైన వాటిని మనం ఎక్కడ చూస్తున్నాం చెప్పండి? దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఏమంటాడు? సరే, మీరు దృశ్యమైన వాటినే చూస్తున్నారు, అదృశ్యమైన వాటిని చూడలేదండి అని అంటే ఇంకా మనం ఆ తరగతిలోకి మనము ఇంకా రాలా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ మెట్లోకి మనం రాలి. అదృశ్యం చూసారు, వాళ్ళు చూశారంట. సరే, ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా దయచేసి వీని కళ్ళు తెరువు ప్రభువా. ఎప్పుడైతే వీని కళ్ళు తెరువు అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, పరలోక సైన్యము, అగ్ని రథాలు ఇవన్నీ కనబడుతున్నాయి. సరే, మరి మనమేం చూస్తున్నాం? పక్క డాబాయి, పక్కన ఇల్లు, ఈ ఇల్లు, ఆ ఇల్లు, అయ్యే కనబడుతున్నాయి మనకి. ఇక దేవుడు ఎక్కడ కనపడతాడు? కృష్ణమేనమ్మా, దేవుడు ఎక్కడ కనపడుతున్నాడు? అదృశ్యమైన వాటిని మనం చూశారు. వాళ్ళు చూశారు, వాళ్ళ విశ్వాసం గొప్పది. అదృశ్యం లేదు, అది కనబడదు మనకు. అది చూడాలి అని అంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. నా కన్నులు తిప్పివేయము. వ్యర్థమైనవి లోకంలో అన్నీ వ్యర్థమే. ఏమండి? అన్నీ వ్యర్థమేనా? ఏంటి అర్థం? సీరియల్ ఒక్కటి తప్ప అన్నీ వ్యర్థమే. అయ్యగారు ఆ మాట మాత్రం చెప్పొద్దు అయ్యగారు. సరే, దేవుడికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నిజమే, మనం అనుకుంటాం ఇప్పుడు దేవుడు సిద్ధపరిచాడు. ఒకప్పుడు మనకు తెలియదు. మన యొక్క ఎక్కడో బయటికి వెళ్ళకోకుండా మన సాక్ష్యాలు చూస్తే దేవుడు మనకు కంటికి తెలియదు. ఒక అదృశ్యమైంది. సరే, మరి మనం ఇలా నిలబడగలమా? ఒకప్పుడు ఇట్లాగా ఎలా ఉన్నాము, ఒకప్పుడు మన స్థితి ఎలా ఉంది, మనం చేయగలమా? అది అదృశ్యం. దేవుడు తన యొక్క సమయం జరిగే కొద్దీ దృశ్యముగా చూపిస్తాడు ఆయన. నిజమే, ఒకప్పుడు మన స్థితి చిన్నదే,
అలాంటిది అదృశ్యమైన దేవుడు నీకు ఇవ్వటానికి చాలా ఉంది, కానీ మనం ఆయన దగ్గర మనం తెచ్చుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. సరే, అందుకని మనకేమని ప్రార్థన చేయాలి? ప్రభువా, దావీదు ప్రార్థన, నా కన్నులకు వెలుగిమ్ము. అది ప్రార్థన, అది మూలవాక్యం. నా కన్నులకు వెలుగివ్వు ప్రభువా, నీ కార్యాలు నేను చూడాలంటే. నా కన్నులకు వెలుగు. నా కన్నులు చీకటితో ఉన్నాయి, నా కన్నులు చీకటితో ఉన్నాయి. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, కొత్త నిబంధన 2వ అధ్యాయం 11వ వచనం. 2వ అధ్యాయం 11వ వచనం. కొత్త నిబంధన మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసిన గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులు తెరువుమయ్యా, నా కన్నులు తెరువుమయ్యా, యేసయ్యా కన్నులు తెరువుమయ్యా, నా కన్నులు తెరువుమయ్యా, యేసయ్యా కన్నులు తెరువుమయ్యా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా కన్నులు తెరువయ్యా. పనివాడు కళ్ళు తెరిచిన దేవుడు ప్రభువా, నా కన్నులు తెరువు. నా కన్నులకు ఏమి కమ్మి ఉంది? నా కన్నులకు ఏమి కమ్మేసింది? చీకటి కమ్మి ఉంది. చీకటి కమ్మి ఉంది. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసిన గనక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. గుడ్డోడైపోయిన తర్వాత సరే, చీకటి ఏం చేసింది? కన్నులకు గుడ్డితనము కలగజేసింది. తాను ఎక్కడికి తెలియదు. చూసారా? నా కన్నులకు గుడ్డివాడైపోయాడు. చూసారా? మరి కన్నులు గుడ్డివాడైపోయాడు. గుడ్డితనంలో పడిపోయాడు. గుడ్డితనంలో జీవిస్తున్నాడు. గుడ్డివాడైపోయింది మా పరిస్థితి. చూసారా? నా కన్నులు వెలిగివు ప్రభువా, నన్ను నా కన్నులు వెలిగించండి, నా నేత్రములు వెలిగించమని. సరే, గుడ్డివాడు అడుగుతున్నాడు, అయ్యా నా కన్నులు తెరువు అని ప్రార్థన చేశాడు. నిజమే, ఆయన చూసే కళ్ళు ఉన్నాయా మనకి? ఆయన చూసే నేత్రాలు ఉన్నాయా మనకి? భౌతికమైన నేత్రాలతో ఆయన మనం చూడలేము. అదృశ్యుడు ఆయన, అదృశ్యమైనటువంటి వాడు. ఆ అదృశ్యమైన వాడు మరి మనం చూడాలని అంటే మన కన్నులు ఏమో ఉండాలి? ప్రకాశవంతముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియమైన, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసాను. అందుకని గుడ్డివాడు అన్నాడట యోహాను సువార్తలో 9వ అధ్యాయము 30వ వచనములు అంటాడు గుడ్డివాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 30వ వచనములో కొత్త నిబంధనలు అని అంటున్నాడు. చూడండి, యోహాను సువార్తలో 9వ అధ్యాయం చూడండి 30వ వచనములో చూస్తే, ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చానో నేను ఎరుగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. మనకి కావలసిన మాట, ఆయన నా కన్నులు తెరిచెను. దేవునికి స్తోత్రం. అక్కడ గుడ్డివాడిని దేవుడు స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచిన తర్వాత అక్కడ పరిశీలన శాస్త్రాలు అందరూ నీ కళ్ళు ఎట్టా వచ్చినాయి అని అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు ప్రభు, కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకైతే తెలియదు, కానీ నా కన్నులు మాత్రం ఆయన తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? ఆ గుడ్డివాడు ప్రభువును చూస్తున్నాడు. ఆయన ఆ గుడ్డివాడు, ఆయన నా కన్నులు తెరిచెను, నా కన్నులు తెరిచాడు. నిజమే,
ఆయన నా కన్నులు తెరిచాడు, ఆయన నా కన్నులకు వెలుగిచ్చాడు, ఆయన వెలుగును చూశాను నేను, ఆయన నా కన్నులు తెరిచాడు ఆయన. అందుకనే దేవుని వాక్యములో మనకి ఎంత స్పష్టంగా రాయబడి, దృశ్యమైనవి అదృశ్యమైనవి ఉన్నాయి ఈ లోకంలో, కానీ అదృశ్యమైనవి మన కంటికి కనబడవు. అవి మనం నిదానించి మనం చూడాలి, సరే. అందుకని మన కన్నులకంట దేవుడంట ఆయన దగ్గర ఒక కాటుకుందంట, ఆ కాటుకును కొనుక్కోమంటున్నాడు. ఎక్కడా వాక్యం? నా కన్నులు నీ కన్నులు ఇదవ్వాలంటే నా దగ్గర కాటుకుంది అంటాడు. ఆ కాటు కొనుక్కోమంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం లాస్ట్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనంలో 3:18 చేసుకున్నట్లు కనబడుకున్నట్లు నీకు దృష్టి కలుగుటకును కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కాటుకి ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. మన కన్నులు తెరవబడాలంటే సరే సరే కాటుకు ఎందుకు పెట్టుకుంటారు స్త్రీలు? మనకు తెలుసు కదా, పెద్దగా కన్నులు పెద్దవిగా ఉండాలని కాటుకు పెట్టుకుంటారు కదా. అయితే సరే, ఆ కాటుకు వేరు. బైబిల్ గ్రంథంలో ఆత్మ సంబంధమైనటువంటిది. నీకు దృష్టి కలుగునట్లు నా దగ్గర కాటుకను కొనుక్కొనుము. ఏం కలుగునట్లు? నీకు దృష్టి కలుగునట్లు. దేవునికి స్తోత్రం. నీ కన్నులకు దృష్టి కలుగునట్లు. అందుకని గుడ్డివాడు అంటాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు నాకైతే తెలియదు, కానీ నా కన్నులు మాత్రం ఆయన తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న సమయంలో మా కన్నులు ఏ విధంగా ఉన్నాయి? మనం చూస్తున్నామా? అదృశ్యమైన వాటిని చూస్తున్నామా? మా కన్నులకు చీకటి ఉందా? ఆ కన్నులు మనకి దృష్టి కలగాలంటే ఆయన దగ్గర కాటుకుంది. కన్నుల దగ్గర కాటుకుంది. దృష్టి ఇచ్చి కాటుకను కొనుక్కో. ఆ కన్నులకు కాటు కొనుక్కుంటే అప్పుడు కనబడుతుంది అని. ఆత్మ సంబంధమైన కాటుక, సరే. శరీర సంబంధమైన కాటుకలు పెట్టుకుంటాం కాదు, కానీ దేవుణ్ణి చూడాలంటే, దేవునికి మనకు వెలుగు చూడాలంటే, మన యొక్క నేత్రం మనం చూడాలంటే, మనం వెలుగు కలిగి ఉండాలంటే, మన కన్నులకు వెలుగు రావాలంటే, మన కన్నులకు దృష్టి కలగాలంటే ఆయన దగ్గర కాటుక ఉన్నది. కాటుక కొనుక్కో అని అంటున్నాడు. ఈ వాక్యాలు నేను చాలా వాక్యాలు చూపించాను. నిజమే. నీ కన్నులు ఎలా ఉన్నాయి? మన కన్నులు ఎలా ఉన్నాయి? మన కన్నులు చీకటిగా ఉన్నాయా? మన కన్నులు వ్యర్థమైన వాటిని చూస్తున్నాయా? మన కన్నులు దేవుణ్ణి చూస్తున్నాయా? సరే, ఆ గుడ్డివాడి కన్నులు ప్రభువును చూసినాయి. మరి నీ కన్నులు, నా కన్నులు ఏ విధంగా ఉన్నాయి? దావీదు చేసిన ప్రార్థన మనం నేర్చుకుందామా? దావీదు చేసిన ప్రార్థన, దేవా నీ కన్నులు నా కన్నులకు వెలుగు ప్రభువా. నిజమే. చూడండి, అవ్వమ్మ ఆ పండును చూసి, ఆ పండును చూడంగానే ఆ పండు ఎలా ఉందంటే అవ్వ కంటికి ఎలా ఉంది? ఆ పండు కన్నులకు ఇంపుగా ఉంది. అబ్బా, ఆ పండు బాగుంది, ఆ పండు తినాలనిపిస్తుంది అని అంది. పండు తింది అవ్వ. సృష్టిలో మొదటి స్త్రీ అవ్వ. ఆ పండు తింది, కన్నులకు రమ్యముగా ఉంది. కానీ చూశారా, తర్వాత మరణ వేదనలు, శ్రమలు, కష్టాలు మానవుడి జీవితంలో ప్రారంభమైపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు ప్రార్థన చేశారు, దేవా నా కన్నులకు వెలుగు అయ్యా, నా కన్నులకు వెలుగు దయచేయండి ప్రభువా.
ప్రభువా నా కన్నులకు వెలుగు కావాలి ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఆ మూలవాక్యం మరొకసారి చదువుదాం. కీర్తన గ్రంథం 13:4 మరొకసారి ఆ మూలవాక్యం చదివి ప్రార్థన చేస్తా. 13:4 మూలవాక్యం. నేను నొందకుండాను వాని గెలిచితినని నా శత్రువు చెప్పకుండాను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు దేవునికి స్తోత్ర, నా కన్నులకు ఏమివ్వు? వెలుగు. మనం ఏమైనా ప్రార్థన చేయాలి? నా కన్నులకు వెలుగు ఇవ్వు ప్రభువా, నా కన్నులకు. సరే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే ఆ యొక్క వెలుగై ఉన్నటువంటి దేవుడు. ఆయనకు అదృశ్యమైన వాటిని మనం చూడాలి, వెలుగును మనం చూడాలి, ఆయన్ని మనం చూడాలి. చూసినప్పుడు మనలోకి చీకటికి పోయి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. ఆయన దగ్గర ఏం కొనుక్కోవాలి మనం? కాటుకను. ఆయన కాటుకను కొనుక్కోవాలి. ప్రభువా నిజమే, నేను కాటుకను కొనుక్కుంటావని చెప్పి ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాలు దేవుడు దీవించునుగాక. ఆమె. అందరూ తల్ల వంచుదాం. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. బల్లారాధన ఉంది, ప్రభు యొక్క బల్ల ఇస్తాను. స్తోత్రములయ్యా, వందనాలు. ప్రార్థన చేద్దాం. స్తుతులు ప్రభువా. ప్రభువా మీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. నిజమే, నా కన్నులకు వెలుగు దయచేయి ప్రభువా, నా కన్నులకు వెలుగు దయచేయి నాయన. నా కన్నులు చీకటితో ఉన్నాయి ప్రభువా, నా కన్నులు అదృశ్యమైన వాటిని చూడటం లేదయ్యా, వ్యర్థమైన వాటిని చూస్తున్నాయి ప్రభువా. ప్రభువా నాయన సహాయం చేయి. యేసు మీకే వందనాలయ్యా, స్తోత్రం. పరిశుద్ధుడా మీకే. ప్రార్థన చేద్దాం. ఈ చెప్పబడిన వాక్యాలను బట్టి దిద్దుకుందాం, చెప్పబడిన మాటలను బట్టి దిద్దుబాటు చేసుకుందాం, చెప్పబడిన వాక్యాలను బట్టి దిద్దుకుందాం. నా కన్నులకు వెలుగు దయచేయ్యా, నా కన్నులకు వెలుగు లేదయ్యా, నా కన్నుల్లో చీకటి ఉంది ప్రభువా. యేసయ్యా మీకే వందనాలయ్యా. యేసు మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. నా కన్నులకు ప్రభు వెలుగు దయచేయ్యా. అయ్యా ప్రభువా, ఆ పనివాని కళ్ళు తెరిసినావు ప్రభువా. ఎలీషా శిష్యుడు, ఎలీషా దగ్గర ఉన్న పనివాడు ప్రభువా. అయ్యా వాని కళ్ళు తెరిచావయ్యా. ఎలీషా చుట్టూ అగ్ని రథములు ప్రభువా ఉన్నట్లుగా నాయన. నిజమే ప్రభువా. అయ్యా ప్రభువా, మా కళ్ళు తెరవండి, మా కన్నులు తెరువు ప్రభువా. మా కన్నులు గురుటితనముతో ఉన్నాయ్యా, మా కన్నులు ప్రభు అంధత్వంలో ఉన్నాయి ప్రభువా, నిన్ను చూడలేని స్థితిలో ఉన్నాయి. దృశ్యమైన వాటిని చూస్తున్నాం, వ్యర్థమైన వాటిని చూస్తున్నాం, వ్యర్థమైన వాటిని ప్రభువా. దయగలిగిన తండ్రి మీకే స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దేవా మీకే వందనాలు, స్తోత్రములు నాయన. నీ మాటలు ఎంతో గొప్పవి ప్రభువా, నీ మాటలు శక్తివంతమే ప్రభువా. ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. యుగ సంబంధమైన దేవత ప్రభువా, నా కన్నులు మూసివేసి అయ్యా మేము గుడ్డివారుగా ఉన్నాం. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసిన గనుక అతను ఎక్కడికి పోతున్నాడు తనకు తెలియదన్నావయ్యా ప్రభువా. నేను గుడ్డివారిగా ఉన్నావయ్యా. మీకే స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ ప్రభువా, దయగలిగిన తండ్రి నాయన స్తుతులయ్యా. ప్రార్థన ఆలకించండి ప్రభువా. మీకే స్తుతులయ్యా, స్తోత్రములు. మీ ఆజ్ఞను మేము ప్రభువా అయ్యా అనుసరించలేకపోతున్నాం, ఆశీర్వాదం పొందలేకపోతున్నాం అయ్యా. అయ్యా మేము అదృశ్యమైన వాటిని చూడలేకపోతున్నాం అయ్యా, అదృశ్యమైన వాటిని కానలేకపోతున్నాం అయ్యా. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ దగ్గర కాటుకుందా నాయన, ఆ కాటుకును కొనుక్కోమన్నావు ప్రభువా. అయ్యా ఆ కాటుకును కొనుక్కోమన్నావు నాయన. నా యొద్ద కాటుక ఉన్నది కొనుక్కోమన్నావయ్యా. ప్రభువా వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. మహాగరుడ స్తోత్రములు. పరిశుద్ధుడా మీకే వందనాలు, స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్ముడా మీకే స్తుతులు. నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. తండ్రి సన్నిధిలో నీ బలలోకి మేము ఈ మార్చి నెలలో ప్రభువా ఈ మార్చి నెల ఇచ్చావు. స్తోత్రాలయ్యా ప్రభువా, వందనాలు. సహాయం చేయండి ప్రభువా. నీ కాపుదల దయచేయండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచయ్యా.
ప్రభా నీ శరీరము నీ రక్తము తీసుకొనిచున్నాము. నీ శరీరము నీ రక్తము ఇంకా మిగిలి ఉన్నది నాయన. నీ శరీరము నీ రక్తములో మాకు పాలుపంపులు దయచేయండి. సహాయం చేసి ఆదరణ దయచేసి నీ కృపలో నీ ధైర్యమును బలపరిచి ఆదరణ కనికరించి కాపాడాలి. సహాయం చేసి ప్రభా మీ ఆత్మ తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్మ తోడుగా ఉంచి మనం బలపరిచి సహాయం చేసి కాపాడాలి. యేసు మీకే వందనాలు. సహాయం చేసి మా ప్రార్థన ఆలకించండి ప్రభా. మీ ఆత్మతో మీరే నడిపించండి. క్రీస్తు నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.